ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని ములుగు జిల్లా ఏటూరు నాగరం ఏజెన్సీ వాసులు వాపోతున్నారు. కొద్దిపాటి స్థలంలో వేసుకున్న గుడిసెలను కూడా జేసీబీలతో తొలగిస్తున్నారని, తమకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చి మాయమాటలు చెప్పిన సీతక్క ఇప్పుడు అసలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ భూములలో చెట్లు నాటడానికి వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. అయితే దాంతో పోలీసులకు ఏజెన్సీ వాసులకు మధ్య కొంత వాగ్వాదం నెలకొంది. రోహిర్ బీట్ పరిధిలోని భూములను ఆక్రమించుకొని గుడిసెలు వేసుకున్నారని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఖాళీ చేయకుండా ఇప్పుడు తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఎకరాల పోడు భూమి మేము గుడిసెలు వేసుకుంటా అంటే తీసేస్తాను. మాకు ఇంటి స్థలం అన్నా ఇయ్యమన్నా ఇత్తలేలు, ఇండ్లు తీసేస్తాను. జేసీబీ పెట్టి పొక్కలు తీసి మొక్కలు నాడడానికి మొక్కలు కూడా వచ్చినాయి సారు. మమ్మల్ని మేడం వస్తుంది, దొబ్బుడు అది ఇది చేస్తాను, గుడిసెలు బీకేస్తాను. ఇట్లా చేస్తాను. మీ మీడియా మిత్రులు మాకు న్యాయం చేయండి సార్. మీరందరూ కలిసి గుడిసెల స్థలం అన్నా మనిషికి 2 గుంటల భూమి మాకు న్యాయం చేయాలి. కొట్టుకున్నాము, అప్పటి నుంచి కూడా దున్నుకుంటాము, చేసుకుంటాము. దాన్ని ఫారెస్ట్ వాళ్ళు తీసుకున్నారు. ఒక 2 గుంటలు మేము గుడిసెలు కట్టుకున్నాము. ఆ గుడిసెల నుంచి కాలువ తీయమంటే తీర్చలేదు. మా గుడిసెలన్నీ బీకుతాన్లు, మొత్తము మా బోర్లు బలగ కొడతాన్లు, గుడిసెలు బలగ కొడతాన్లు, కోళ్ళ చంపుతాన్లు, అన్నీ చేస్తాన్లు. బరకాలు కొత్త బరకాలు మేము కట్టం చేసి రోజు 100 రూపాయల కూలి చేసుకొని కూడా ఆ బరకాలు తెచ్చేస్తే వాటిని కూడా చింపి అంతా అంగడి చేసిండ్రు. ఏటూరు నగరం నార్త్ రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా నా యొక్క విధులు నిర్వహిస్తున్నాను. మేము ఈ యొక్క కంపార్ట్మెంట్ నెంబర్ 141 మరియు 1612G 2 కంపార్ట్మెంట్లలో అక్రమంగా రొయ్యూరు మరియు శంకరాజుపల్లి గ్రామస్తుల కనీసం ఒక 40-50 మంది వరకు గుడిసెలు వేసి కొత్తగా బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళకు చాలా వరకు కౌన్సిలింగ్ ఇవ్వనైనది, నోటీసులు ఇవ్వనైనది. లాస్ట్ నోటీస్ ఇచ్చాము లాస్ట్ మంత్. అయినా వాళ్ళు మా మాట వినకుండా అక్రమంగా దూరి వాళ్ళ గుడిసెలు వేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా వాళ్ళను మేము ట్రెంచ్ కోసం అని చెప్పి జేసీబీ మెషిన్ తీసుకురాననేది, ఆ మెషిన్ మీద కూడా ఇదివరకు 1 నెల క్రితము పెట్రోల్ వేసి పోలీసుల సమక్షంలోనే మాపై దౌర్జన్యం చేశారు. మేము శాంతియుతంగా వాళ్ళతో పోరాడదామని ఎంత ప్రయత్నించినా కానీ వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.